ఎన్ఆర్ఐ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వెంకీ. ఈరోజు నేను అట్లాంటాలోని తాజా కేఫ్ రెస్టారెంట్లో ఉన్నాను. లిఖిత గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి, అలాగే మేఘన 28th బర్త్డే సెలబ్రేషన్స్ మన వెన్నెల రామారావు గారి తాజా కేఫ్ రెస్టారెంట్లో నిర్వహిస్తున్నారు. వెన్నెల రామారావు గారు ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది మూవీలో హింజా గారు యాక్ట్ చేయడం జరిగింది. హింజా గారికి ఇంట్రడక్షన్ మేము అవసరం లేదు. ఈ వెన్నెల రామారావు గారి మూవీయే కాదు, ఎన్నో మూవీస్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్నానాన్ని ఏర్పరచుకున్నటువంటి హింజా గారితో మాట్లాడదాం. హింజా గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో మీరు అట్లాంటా రావడం ఇదే ఫస్ట్ టైమా? యా, ఆఫ్ కోర్స్ అండి, ఫస్ట్ టైం రావడము. ఓకే, సో ఎలా అనిపిస్తుందా అట్లాంటా ఆతిథ్యం కానివ్వండి? మీ ఇందాకనే గేట్స్ ఈవెంట్ దగ్గర కూడా చూసాం, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈరోజు తెలంగాణ సెలబ్రేషన్ డేని, మన తెలంగాణ ఫార్మేషన్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూడడం చాలా ముచ్చటగా అనిపించింది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగా అనిపించింది. ఓకే, సో ఆ తర్వాత మీరు ఈరోజు ఇక్కడ తాజా కేఫ్లో ఉన్నారు కదా, సో చూస్తున్నాము ఈ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కానివ్వండి, బర్త్డే ఫంక్షన్ కానీ రెండు రోజునే జరగడం అనేది ఐఎమ్ లైక్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. హ్యాపీ బర్త్డే టు మేఘనా అండ్ కంగ్రాట్స్ టు లిఖిత. ఓకే, దట్స్ నైస్ ఆఫ్ యూ అండి. సో మీకు మన వెన్నెల రామారావు గారు ఎప్పటి నుంచి తెలుసు? నాకు 4 years బ్యాక్ 10th క్లాస్ డైరీస్ మూవీ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ అండి ఆయన. సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము థరోలీ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ మూవీ కూడా చాలా మంచి నేమ్ వచ్చింది నాకు, పెర్ఫార్మెన్స్ కూడా. సో అలా పరిచయం. సో ఇన్ఫ్యాక్ట్ వెన్నెల రామారావు గారు అంటాం మేమందరం, ఎందుకంటే వెన్నెల మూవీ నుంచి అలా ఇక్కడ యాక్చువల్గా బీయింగ్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఆ మూవీ ఆయన మనసు కూడా వెన్నెల్లానే ఉంటుందండి. నాకు తెలిసి ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు, ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిందే. సో యా, ఆయన పేరు నిజంగా వెన్నెల రామారావు అన్నది కరెక్ట్. ఓకే. సో ఈరోజు ఫంక్షన్ ఒక ఎత్తు అయితే, మీరు ఇంతకు తాజా కేఫ్ ఈవెంట్ లాంచ్ కూడా మీరు బయట ఇచ్చారు. సో అప్పుడు మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, మీరు యాక్చువల్గా టేస్ట్ చేశారు? లేదు, యాక్చువల్గా నాకు మౌత్ టాక్ మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చాలా బాగుంది చెప్పు దానికోసం, అంటే బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తాం కదా నిజంగా బాగుందా ఏంటి అని, చాలా మంచి రివ్యూ ఇచ్చారు. ఆ ధైర్యంతో చెప్పాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 days నుంచి నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడి నుంచే తింటున్నానండి. ఏమన్నా కమ్మగా ఉందా ఫుడ్, నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. మేమేదో మీకు సరైన ఫుడ్ దొరకదులే అని తెగ సింపతి ఫీల్ అయ్యే వాళ్ళం, కానీ ఇంకా అసలు అవసరమే లేదు. మీరు చాలా హ్యాపీగా మన అథెంటిక్ ఫుడ్ని, మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ని, వెజ్ ఫుడ్ని ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే పెసరట్టు ఉప్మా తిన్నాను, సాంబార్ ఇడ్లీ తిన్నాను, లైక్ మసాలా దోశ తిన్నాను, కర్డ్ రైస్, దోసకాయ పప్పు, పులావ్ అయితే క్రేజీ. అసలు ఇంక నేను చెప్పనండి, చాలా చెప్తే మెనూలు అన్నీ అదిరిపోయినాయి. ఇంకా ఆనియన్ పకోడీ క్రేజీ అండి, చాలా ఎంజాయ్ చేశాను. నేను బేసిక్గా ఫుడ్ని, ఇంకా ఫుడ్ గురించి చెప్పంటే చెప్తానే ఉంటా. సో మిమ్మల్ని కానీ చూస్తుంటే మీరు అలా లేరు, తింటే రేపు తిన్నా అనమాట, కంపల్సరీ చేసేస్తాను. ఓకే, సో యూ హ్యావ్ డిసిప్లిన్. ఓకే, సో మీరు ఈరోజు ఈవెన్ యాక్చువల్గా వాట్ ఎవర్ మీరు తిని ఈ రివ్యూ చెప్తున్నారు కదండి. సో ఇన్ వన్ వర్డ్ తాజా కేఫ్ని డిస్క్రైబ్ చేయాలంటే మీ మాటల్లో? తాజా ఇట్ సెల్ఫ్ డిస్క్రైబ్స్ ద టేస్ట్ అండి, ఎందుకంటే క్వాలిటీ ప్లస్ టేస్ట్ ఈక్వల్ టు బెస్ట్ ఫుడ్ కదా. సో ఇన్ దట్ వే తాజాకి మాత్రం నేను 10 out of 10 ఇచ్చేస్తాను. సూపర్ అండి, ఇంకా అసలు తాజా ఇట్ సెల్ఫ్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, సో ఈరోజు చూస్తున్నాం మన రామారావు గారి పిల్లలు ఇద్దరిది, ఒకళ్ళది బర్త్డే అయితే ఒకళ్ళది గ్రాడ్యుయేషన్ కదా. మీ మాటల్లో వాళ్ళకి విషెస్? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండి. వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు పిల్లలు, వాళ్ళు చాలా సింపుల్గా ఉన్నారు. దేవర్ లైక్ మన గ్రౌండ్స్ మర్చిపోలేదు, లైక్ యూనో తెలుగులో మాట్లాడడం కానివ్వండి, ప్రాపర్గా అందరితో రెస్పెక్ట్గా, లైక్ యూనో మన ట్రెడిషన్ అనేది బాగా ఫాలో అవ్వడం కూడా నాకు బాగా నచ్చింది. ఓకే, చూస్తున్నాను యాక్చువల్గా మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెలుగులో విష్ చేసి మన టైప్లో ఉంది, అంత బాగా నచ్చింది. యాక్చువల్ మన తెలుగు వాళ్ళలాగా కొంచెం బాగా ఫాలో అవుతున్నారు. ఓకే, అయినో మీ తాజా కేఫ్ గురించి చెప్పారు. మీరు వీలైతే మీ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమన్నా అనౌన్స్ చేయదగినవి అట్లాంటా ప్రవాసుల కోసం ఎక్స్క్లూజివ్గా?
2 మూవీస్కి ఇప్పుడు రిలీజ్గా ఉన్నాయండి డేట్స్, లైక్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతాయి. ఒకటి ప్యాషన్ మూవీ అండ్ ఒకటి ఇంకా టైటిల్ వాళ్ళు ఫిక్స్ చేయలేదు, మోస్ట్లీ మిస్టర్ ఈడియట్ అని అనుకుంటున్నారు అనమాట. సో ఇంకా క్రాస్, ఎందుకంటే చాలా మంచి రోల్స్ చేశాను. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఓకే, సో మీరు ఇంతకుముందు మిమ్మల్ని మేము యాజ్ బీయింగ్ ఇన్ మీడియా అటు మహా న్యూస్ కానివ్వండి, ఇటు ఎన్ఆర్ఐ కానివ్వండి, మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్ కానీ అవి చూస్తూ ఉంటాము. జస్ట్ అనే పర్సనల్ నోట్, మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మీరు క్రిస్టల్ క్లియర్గా అటు క్రిటిక్స్ కానివ్వండి, ఈ మధ్య యూట్యూబ్లో అవి వచ్చిన తర్వాత బ్యాడ్గా చేసేవాళ్ళు కానివ్వండి, మీరు చాలా క్రిస్టల్ క్లియర్గా కౌంటర్ ఇవ్వడం కానివ్వండి, క్లారిటీ ఇవ్వడం కానీ అవి చేస్తూ ఉంటారు. ఎలా 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 మేనేజ్ చేయగలరు? మేనేజింగ్ అంటే ఏం లేదండి, ఏమంటారు, వజ్రాన్ని వజ్రంతోనే తీయాలన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా వీడియో ద్వారా మనల్ని ఆర్ట్ చేస్తున్నారు, మనం ఇంకో వీడియో పెట్టాడు, అంతే సింపుల్. వి జస్ట్ నీడ్ టు ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మా వల్ల మా వాళ్ళు సఫర్ అవ్వకూడదని ఒక్క రీజన్కి చాలామంది ముందుకు వచ్చి మాట్లాడతారు. యాక్చువల్లీ వీ డోంట్ కేర్ అనమాట. ఏదైనా గాసిప్స్ వాట్ ఎవర్ బ్లా బ్లా హ్యాపెనింగ్ అని అంటే మేము పట్టించుకోము. కానీ మా వాళ్ళు అడుగుతారు, దీన్ని అలా అంటున్నారు ఇలా అంటున్నారు, నువ్వు మాట్లాడొచ్చు కదంటే ఓకే ఐ టాక్ ఫర్ యూ అని చెప్పేసి మాట్లాడతారు చాలామంది, నేనే కాదు. సో ఇట్స్ అప్ టు ఇండివిజువల్స్కి వేరే వేరే ఉంటుందండి తీసుకునే విధానం బట్టి, అంతే. నైస్ టాకింగ్ టు యూ హింజా గారు. చూస్తున్నారు కదా, ఈరోజు అట్లాంటాలోని తాజా ప్యూర్ వెజిటేరియన్ కేఫ్లో, మన వెన్నెల రామారావు గారి తాజా కేఫ్లో ఈరోజు హింజా గారు డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని సెల్ఫీ అడిగినా కానీ ఇందాక చూస్తూ ఉన్నాము, చాలా ఓపిక్గా అందరితోటి చాలా నైస్గా మాట్లాడుతూ, ఏదో మూవీ యాక్ట్రెస్ అనే అటువంటి భేషజాలు ఏమీ లేకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ. కీప్ వాచింగ్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ. థ్యాంక్ యూ అండి.